నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆపద మొక్కులు తీర్చే తిరునారాయణుడు భక్తజన సంరక్షణకై దివి నుంచి భూకి దిగివచ్చిన సందర్భాలు కోకొల్లలు. భక్తుల హృదయాలను ఆనందతరంగితం చేస్తూ ఆనందింపచేసే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆది మధ్యాంతరహితుడైన ఆ స్వామి పిపీలాకాది జీవరాశులకు ఆధారభూతుడు, సర్వజన సంరక్షకుడు, శాశ్వత ఆనందకారకుడు. అనంతపురం జిల్లా తాడిపత్రి గ్రామానికి తూర్పు ఈశాన్య భాగాన ఆలూరు కోనలో వేంచేసిన శ్రీ భూనీల సమేత శేషతల్పసైనుడైన శ్రీరంగనాథస్వామి క్షేత్రం విశేషాలు ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో కనులారా తిలకిద్దాం. జిల్లా తాడిపత్రి ఆలూరు కోనలో రమణీయ ప్రకృతి అందాల మధ్య ఎత్తైన కొండ పైభాగాన ఈ క్షేత్రం నెలకొని ఉంది. ఈ క్షేత్రం హరహరరాయల బుక్కరాయల కాలంలో ఎర్రమ తిమ్మరాజు అనే రాజు 14వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. భారతీయ చరిత్రకు, సంస్కృతికి, సనాతన ధర్మానికి ఆలయాలు ఆనవాళ్లు. శిల్పం, చిత్రలేఖనం, సంగీతం, సాహిత్యం, నాట్యం వంటి శాస్త్రకళా సమ్మిళితమైన దేవాలయాలను సర్వజన సంక్షేమం కోసం లోక కళ్యాణార్థం నిర్మించడం జరిగింది. అపురూప నిర్మాణాలు, ఆశ్చర్యపరిచే శిల్పాలు, తన్మయత్వంలో ముంచెత్తే చిత్తరువులు మన పూర్వీకులు మనకు అందించిన అమూల్య సంపదలు. వేదభూమిగా వెనుతికెక్కిన భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు, దుర్గాలు, పుణ్యక్షేత్రాలు, శతాబ్దాల నాగరికతను కథలు కథలుగా కళ్లకు కట్టే నిర్మాణాలు, ప్రకృతి వరప్రసాదాలుగా తుళ్లిపడే జలపాతాలు, పొడమి తల్లి కట్టుకున్న ఆకుపచ్చని పట్టుచీరల హరిత వర్ణంతో విరాజిల్లే పచ్చిక బయళ్లు కొలువై ఉన్నాయి. అప్పటి రాజులు దైవభక్తికి ప్రతీకగా ఆలయాలు నిర్మించి అర్చనలు జరిపారు. నాటి చారిత్రక కట్టడాలు స్మృతి చిహ్నాలుగా ఇంకా మిగిలే ఉన్నాయి. అలాంటి వాటిలో అనంతపురం జిల్లా ఆలూరు కోనలోని శ్రీ రంగనాథస్వామి ఆలయం ఒకటి. తాడిపత్రి పట్టణానికి తూర్పు ఈశాన్య భాగాన ఆలూరు కోనలో శ్రీ భూనీళా సమేత శ్రీ శేషశయనుడైన రంగనాథస్వామి కొలువుతీరి భక్తులను కటాక్షిస్తున్నాడు. ముందుగా భక్తులకు స్వామివారి స్వాగత ద్వారం కనిపిస్తుంటుంది. స్వాగత ద్వారం మధ్య భాగంలో శ్రీ రంగనాయక స్వామి శేషతల్పంపై శయనగతుడై ఉండగా శ్రీదేవి భూదేవి పాదసేవలో నిమగ్నమైన దృశ్యం కడు రమణీయంగా భాసిస్తుంటుంది. ఇక్కడి నుంచి ఆలూరు కోనకు ఏ వాహనంలోనైనా చేరుకోవచ్చు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ రంగనాథాలయం బహుళ ప్రసిద్ధి చెందిన దేవస్థానాలలో ఒకటిగా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఆలయం అనంతపురం జిల్లాకే కీర్తి కిరీటంగా భాసిల్లుతోంది. ప్రశాంత వాతావరణంలో రమణీయ ప్రకృతి అందాల మధ్య ప్రశాంత మూర్తిగా కొలువుదీరి ఉన్నాడు. ఆలయ సమీపానికి చేరుకున్న భక్తులకు అల్లంత దూరం నుంచే శ్రీవారి రాజగోపురం దృశ్యమానమవుతుంటుంది. చుట్టూత ఎత్తైన కొండలు, వంపులు తిరిగిన లోయలు, పక్షుల కిలకిల రావాలు, అగరు, చందన, కర్పూర, కుంద, మందార సుగంధ పరిమళ ద్రవ్యాల మధ్య ఈ క్షేత్రం నెలకొని ఉంది. ఆలయ పైభాగానికి చేరుకోవటానికి భక్తుల సౌకర్యార్థం విధిగా మెట్లను నిర్మించారు. ఆలయ పైభాగానికి మెట్ల ద్వారా భక్తులు చేరుకుంటారు.
సమీపాన్నే ఎత్తైన రాజగోపురం సింహద్వారం ఆకర్షణీయ కట్టడంగా కనిపిస్తుంటుంది. ఈ రాజగోపురం పైభాగాన వివిధ దేవీ దేవతల మూర్తులు నెలకొని ఉంటాయి. భక్తులు సింహద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశిస్తారు. ఆలయ ప్రాంగణం విశాలంగా చూడముచ్చటైన ఆకృతితో భక్తులకు నేత్రోత్సవాన్ని కలిగిస్తుంటుంది. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే, నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. కరుణా పారావార వరుణాలయ గంభీర నారాయణ, నవనీరద సంకాశ కృత కలికల్మషనాశ నారాయణ, నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. యమునా తీర విహార ధృత కౌస్తుభ మణిహార నారాయణ, పీతాంబర పరిధాన సుర కళ్యాణ నిధాన నారాయణ, నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. మంజుల గుంజాభూష మాయా మానుష వేష నారాయణ, రాధాధర మధు వివిధ దేవీ దేవతలతో కొలువుదీరిన గర్భాలయ ప్రవేశద్వారాన్ని దర్శించుకొని భక్తులు ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. నారాయణ నారాయణ జయ గోవింద గర్భాలయ మూర్తికి ఎదురుగా గరుడాళ్వారు కొలువుదీరి ఉంటాడు. ప్రధానాలయ ప్రాంగణమంతా అలనాటి రాతి కట్టడాలని తలపిస్తుంటుంది. చూపర్లను సంభ్రమాశ్చర్యాలకు లోను చేసే ఈ రాతి కట్టడం భక్తుల్ని అబ్బురపరుస్తుంటుంది. ఈ గర్భాలయ ద్వారానికి ఇరువైపులా వివిధ దేవీ దేవతల మూర్తులు తేజరిల్లుతుంటాయి. శ్రీరంగనాథ స్వామి క్షేత్రానికి సంబంధించిన పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. లోక కళ్యాణ బ్రహ్మర్షి విశ్వామిత్రుడు తపమాచరించి యజ్ఞం చేస్తుండగా తాటకి, మారీచుడనే రాక్షసులు యజ్ఞాన్ని నాశనం చేయనారంభించారట. ఈ యజ్ఞ రక్షణార్థం విశ్వామిత్రుల వారు శ్రీరామ లక్ష్మణుడు సహాయం కోరి రాక్షసుల సంహారం కావించాడట. ఆ తరువాత ఆ యజ్ఞాన్ని పూర్తి చేసి పుట్టుశిలగా నిరాకారునిగా వెలిసి ఉన్న శ్రీరంగనాథ స్వామికి బ్రహ్మర్షి ప్రాణప్రతిష్ఠ చేశారని కథనం. అనంతరం 14వ శతాబ్దంలో ఎర్రమ తిమ్మరాజు మునివర్యుల చేత ఆ విషయాన్ని తెలుసుకుని ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడని ఐతిహ్యం. పాలకడలిపై శేషతల్పంపై యోగముద్రాంకితుడైన శ్రీహరి నిజరూపమే రంగనాథ స్వామి. తన ఇరుదేవేరులతో సేవలందుకుంటూ భక్తులకు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు.
గర్భాలయంలో దివ్య సమ్మోహనమూర్తిగా శ్రీ రంగనాథస్వామి శేషపాన్పుపై పవళించి ఇరు దేవేరులతో సేవలందుకుంటూ సర్వాకర్షణశీలుడై జగన్మోహనకరంగా ప్రకటితమవుతాడు. రజత ఆభరణాలను ధరించి చూడచక్కని రీతిలో పుష్పమోహన రూపుడిగా శ్రీ రంగనాథస్వామి భక్తులకు దర్శనమిస్తుంటాడు. కోరిన వరాలీడేర్చే దేవరగా, ఆపద మొక్కుల్ని తీర్చే ఆదినారాయణ మూర్తిగా, పిలిస్తే పలికే పరంధామునిగా శ్రీ రంగనాయక స్వామి ప్రణతులందుకుంటున్నాడు. సర్వాలంకారాలతో సమస్త భూషణాదులతో స్వామివారి నఖశిఖ పర్యంతం పుష్ప సౌందర్యం తేజరిల్లుతోంది. జయ జయ దేవ మహానీరాజనపు వెలుగు చెలుగులతో కుసుమ సౌందర్యంతో శ్రీ రంగనాయక స్వామి రమణీయంగా కమనీయంగా భక్తుల్ని అనుగ్రహించే ఘట్టం మహదానందదాయకమై భాసిల్లుతుంటుంది. తమ కష్టాలను కడతీర్చమని, తమ అన్వేషణలకు అర్థాన్ని చూపమని, తమకు సర్వదా అండగా ఉండమని, అన్ని వేళలా తమను ఆదుకోమని స్వామిని భక్తులు త్రికరణ శుద్ధిగా వేడుకుంటారు. గర్భాలయంలో స్వామిని దర్శించుకున్న భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రణామాలు అర్పించి అర్చకులిచ్చే శటగోప ఆశీర్వచనాలు స్వీకరిస్తారు. జయ జయ దేవ హరే, జయ జయ దేవ హరే. సమస్త లోకాల నేలే స్వామి కొలువుదీరిన కోవెల ఏదైనా ఆ కోవెలలో మరెందరో దేవీదేవతలు కొలువుదీరి ఉంటారు. ఈ ఆలూరు కోన రంగనాథస్వామి క్షేత్రం దర్శనానికి వచ్చిన భక్తులకు కూడా ఇతర దేవీదేవతల దర్శన భాగ్యం కలుగుతుంది. అనంతరం తీర్థయాత్రికులు ఆలయ ప్రాంగణంలో గర్భాలయానికి కుడివైపు భాగాన ఉన్న ఆల్వారుల సన్నిధికి చేరుకుంటారు. వైష్ణవ మత ప్రచారకులైన ఈ ఆల్వారుల దర్శనం చేసుకుని భక్తులు తన్మయులవుతారు. స్వామి ప్రవేశ ద్వారానికి ఎడమవైపు భాగంలో శ్రీ నవగ్రహాలయం ఉంది. అనంతరం భక్తులు సింహద్వారానికి కుడివైపున ఉన్న దారి గుండా పుష్కరిణికి చేరుకుంటారు. ఇక్కడే తమ పిల్లల తలనీలాలు సమర్పిస్తారు. ఈ పుష్కరిణి జలం మహామహిమాన్వితమైందిగా చెప్తారు. ఎటువంటి శారీరక రుగ్మతలున్నవారైనా ఈ పుష్కరిణిలో 3 మునకలు వేస్తే తప్పకుండా నయమైపోతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఇక్కడ భక్తులు తీర్థస్నానాలు చేస్తారు. తర్వాత స్వామివారి దర్శనానికి బయలుదేరుతారు. స్వామివార్ల దర్శనానంతరం భక్తులు శ్రీ ఆంజనేయ స్వామివారి దర్శనానికై బయలుదేరుతారు. నిత్యం పారే సెలయర్లకు సమీపాన చిన్న ఆలయంలో శ్రీ రుద్రాంజనేయ స్వామి కొలువై ఉన్నాడు. తవ చరణం శరణం భయహరణం, తవ చరణం శరణం అవతరణం, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. వివిధ పుష్పహారాలను ధరించి ముగ్ధ మనోహర రూపంలో గర్భాలయంలో స్వామివారు కొలువుదీరారు. అనంతరం భక్తులు శ్రీ రంగనాయక స్వామి గర్భాలయానికి ఎడమవైపులో ఉన్న సమర్థ సద్గురువు శ్రీ సాయినాథుని మందిరానికి బయలుదేరుతారు. శరణం శరణం సాయి చరణం, గంగా యమున సంగమ సమానం, ఏ క్షేత్రమైన తీర్థమైన
యోగిరాజైన పరబ్రహ్మ సచ్చిదానంద స్వరూపుడు శ్రీ సాయినాథుడు గర్భాలయంలో కొలువుతీరి భక్తులను కటాక్షిస్తుంటాడు. మా పాండురంగడు కరుణామయుడు సాయే, సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. నానికే వచ్చిన భక్తుల మనస్సులు ఆహ్లాదభరితమవుతాయి. వారి హృదయాంతరాలలో దాగి ఉన్న అభివ్యక్తిని ఇదిగో ఈ విధంగా తెలియజేస్తున్నారు. పౌర్ణమి రోజు స్వామివారి కళ్యాణోత్సవం ఉదయం సూర్యోదయాత్పూర్వం 4 గంటలకు కళ్యాణోత్సవం జరుగుతుంది. అలాగే అదే రోజు సాయంకాలము స్వామివారి రథోత్సవం కూడా జరుగుతున్నది. అలాగే చైత్ర శుద్ధ బహుళ విధేయ రోజు స్వామివారి వసంతోత్సవం కూడా జరుగుతుంది. అలాగే స్వామివారి నమ్మకం చాలా భక్తులకు చాలా ఆశీర్వదిస్తూ ఉంటారు. మంచి భవిష్యత్తు ఉంది టెంపుల్కు. ఇది ఎందుకంటే ఇది కంప్లీట్గా ఇది స్వయంభూ స్వామి స్వయంభూ. తర్వాత విశ్వామిత్రుడు త్రేతాయుగంలో ప్రతిష్ఠించినాడు స్వామిని. త్రేతాయుగంలో అంటే ఎప్పుడో తర్వాత 13వ శతాబ్దంలో హరిహర బుక్కరాయలు కాలంలో ఇది స్థాపించినారు. ఈ మొత్తం టెంపుల్ కట్టినారు. అప్పటి నుంచి కూడా జరుగుతుంది. ఇప్పుడు ఉజ్వల భవిష్యత్తు ఉంది. తప్పకుండా ఈ వచ్చే 5-6 సంవత్సరాల్లో చాలా భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు టెంపుల్కు విరివిగా భక్తులు వస్తారని మా నమ్మకం. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే, నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. కరుణా పారావార వరుణాలయ గంభీర నారాయణ, నవనీరద సంకాశ కృత కలి కల్మషనాశ నారాయణ, నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. యమునా తీర విహార ధృత కౌస్తుభ మణిహార నారాయణ, పీతాంబర పరిధాన సుర కళ్యాణ నిధాన నారాయణ. శ్రీ ఆలూరు కోన రంగనాథ స్వామి భక్తుల పాలిట కల్పతరువుగా భక్తులచే నిత్య పూజలు అందుకుంటున్నాడు. దుష్ట శిక్షణ శిష్టరక్షకుడైన ఆ స్వామి అపార కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా మనందరిపై వెళ్లి విరియాలని కోరుకుంటూ రేపటి తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.